హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి త్వరగా పడుకోవటంతో అతిథి ఉదయాన్నే త్వరగా లేచింది. రెడీ అయ్యి హాస్టల్ బయట ఉన్న పార్క్లో కాసేపు కూర్చుంది. అప్పటికే ఉదయం టైం 7 అవుతుంది. చుట్టుపక్కల చుట్టుపక్కల కమ్మేసిన పొగమంచును చీల్చుకుంటూ అప్పుడే సూర్యుడు కాంతి భూమిపైకి వెదజల్లుతున్నాడు. అది చూస్తుంటే అతిథికి మనసంతా ప్రశాంతంగా అనిపించింది. అలా ఒక అరగంట పాటు చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ తర్వాత తన రూమ్మేట్స్ కూడా రెడీ అయ్యి రావటంతో వాళ్ళతో కలిసి టిఫిన్ చేయడానికి క్యాంటీన్కి వెళ్ళింది. అతిథి లైన్లో నించొని ఏం తిందామా అని ఆలోచిస్తూ ఉండగా సడన్గా ఫోన్ రింగ్ అయింది. అది ఎవరో కాదు, తెలిసిందే కదా, మన జై. అతిథి ఫోన్ ఎత్తగానే ఏం చేస్తున్నావు అని అడిగాడు జై. అతిథి రిప్లై ఇస్తూ టిఫిన్ చేయడానికి వచ్చాను, చెప్పు ఎందుకు కాల్ చేశావు అని అంటోంది. అతిథి అలా అనగానే జైకి ఒళ్ళు మండిపోయింది. కానీ కంట్రోల్ చేసుకుంటూ నీకు నేను కాల్ చేయాలంటే ఏమైనా రీజన్స్ ఉండాలా అని అంటాడు. ఇది మాటల్లో కలుపుతనం గమనించిన జై తనతో రిలేషన్ మంచిగా నడవాలి అంటే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి అని మనసులో అనుకుంటాడు. అతిథి కేర్లెస్గా రెస్పాండ్ అవుతూ నాకు 10 నిమిషాల టైమే ఉంది, ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది. ఇప్పుడు జే కావాలనే కాన్వర్జేషన్ పొడిగించాలన్న ఉద్దేశంతో నిజంగా నువ్వు ఎంత తిండిపోతువో అని అంటాడు. ఆ మాటతో అతిథికి కోపం వస్తుంది. జే నా ఆకలి నా ఇష్టం, ముందు నువ్వు కాల్ చేయడానికి రీజన్ ఏంటో చెప్పు, ఏంటి నన్ను ఏమైనా మిస్ అవుతున్నావా అని కావాలని అంటోంది. నేను కాదు, నువ్వు నన్ను మిస్ అవుతున్నావేమో అనిపించి కాల్ చేశాను అని చెప్తాడు. అచ్చా అవునా అంటూ అతిథి నవ్వుతూ లైన్లో కౌంటర్ దగ్గరికి చేరుకుంది. కానీ నీ గురించి నేను ఏం ఆలోచించడం లేదే, ప్రజెంట్ ఇక్కడికి టిఫిన్ ఏం తినాలి అన్న దాని మీద దృష్టి ఉంది అని ఆట పట్టిస్తూ అంటోంది. అప్పుడు జై ఫేస్ డల్గా అయిపోతుంది. నువ్వు ఇంతలా తింటావని తెలిస్తే క్యాంటీన్ కార్డ్లో అన్ని డబ్బులు వేపించేవాడినే కాదు అని మనసులో అనుకుంటాడు. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటాడు జై. అమ్మాయిలు ఏదైనా లేదు అంటే అవును అని అర్థం అని జై చెప్పిన మాట గుర్తొచ్చి వెంటనే మాట మారుస్తూ అలా వస్తున్నావా, అవును నేను చాలా మిస్ అవుతున్నాను అని అంటోంది అతిథి. జై ఆనందంతో మురిసిపోతూ నిజమా డియో, నన్ను రమ్మంటావా అని అంటాడు. అప్పుడు క్యాంటీన్ కౌంటర్లో ఉన్న ఆంటీ అతిథిని గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. ఏ అమ్మాయి, నీకు టిఫిన్ కావాలా వద్దా, నీ వెనక చాలామంది నిల్చున్నారు, త్వరగా చెప్పు అని అడుగుతోంది. అతిథి జైని హోల్డ్లో ఉండమని చెప్పి తనకి కావలసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకుంది. అందులో ఎగ్ మిల్క్ మిక్స్డ్ ఫ్రూట్స్తో పాటు స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి. ఫోన్ లైన్లో ఉన్న జై అతిథి చెప్పిన ఆర్డర్ విని తన ముందున్న బ్రేక్ఫాస్ట్ వైపు చూశాడు. జై ముందు ఎగ్, ఫ్రూట్స్, గ్లాస్ పాలు ఉన్నాయి. అతిథి ఫుడ్ని తలుచుకొని అదేం తినడం రా బాబు అని మనసులో అనుకుంటాడు. అతిథి బ్రేక్ఫాస్ట్ తీసుకొని జైతో మాట్లాడుతూ చెప్పు అని అంటోంది. నువ్వు నిజంగా తిండిపోతు అని క్లియర్గా అర్థమవుతోంది అని మనసులో మాటను బయటికి అనేస్తాడు జై. అతిథి కూల్గా రెస్పాండ్ అవుతూ నువ్వే చెప్పావు కదా నన్ను బాగా తినమని అని ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని మరోవైపు ఫుడ్ ట్రేని పట్టుకొని టేబుల్ దగ్గరికి వచ్చింది. ధీరా అతిథి తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ని చూసి వావ్ అతిథి, పార్టీ ఇవ్వమంటే ఏకంగా మినీ బ్రేక్ఫాస్ట్ బఫెట్ తీసుకొచ్చావు అని అంటోంది. ఫోన్ లైన్లో ఉన్న జై ఈ మాటలు వింటున్నాడేమో అని అనుకుని అతిథి కాస్త నర్వస్ ఫీల్ అవుతుంది. అనుకున్నట్లుగానే జై ధీర మాటలు విన్నాడు. నేను రీఛార్జ్ చేయించిన డబ్బులతోనే మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నావా, తిను తిను బాగా తిను, అయిపోతే అమౌంట్ వేయడానికి నేనున్నాను కదా, మనకి డబ్బులకి ఏం కరువు లేదులే అని అంటాడు జై. పక్కనే ధీరా శుభ ఉండటంతో జైతో మాట్లాడడానికి కాస్త అసౌకర్యంగా ఫీల్ అయింది అతిథి. ఫోన్లో జై పేరుని కూడా పిలవకుండా సరే పక్కన రూమ్మేట్స్ ఉన్నారు, నేను తర్వాత మాట్లాడతాను అని అంటోంది. జై రెస్పాండ్ అవుతూ సరే అయితే వాట్సాప్లోకి రా,
చాట్ చేసుకుందాం అని చెప్తాడు. చుట్టూ రూమ్మేట్స్ ఉండటం వల్ల ప్రేమగా మాట్లాడడానికి అతిథి సిగ్గుపడుతోంది అని జయ అనుకున్నాడు. అందుకే ఇబ్బంది పెట్టకుండా ఫోన్ పెట్టేశాడు. అతిథికి కాసేపు మైండ్ స్ట్రక్ అయినట్లు అనిపించింది. అసలు మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఈ జర్నీ ఎంత దూరం వెళ్తుందో అని ఆలోచిస్తుండగా వాట్సాప్లో చెప్పు అని మెసేజ్ చేస్తాడు జై. అతిథి మెసేజ్ చూసుకొని నీకు నాతో కలిసి తినాలని ఉందా అని అడుగుతుంది. జయ ఎగ్జైట్ అవుతూ అవును అని ఆనందంతో కూడిన ఎమోజీస్తో చెప్తాడు. అతిథి కౌంటర్ వేస్తూ కానీ నీతో కలిసి నాకు తినాలని లేదు, మన ఇద్దరం ఒకసారి తినడానికి బయటకు వెళ్తే ఏమన్నావో గుర్తుందా, నా తిండిని యానిమల్స్తో పోల్చావు అని కోపంతో అంటుంది. జయ ఆశ్చర్యపోతూ నేను అన్నవన్నీ మర్చిపోయి ఉంటుందనుకున్నాను, అబ్బా అబ్బానే గుర్తుపెట్టుకుంటుంది అని మనసులో అనుకుంటాడు. తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని రిక్వెస్ట్గా మాట్లాడుతూ మళ్ళీ ఎప్పుడు అలా అనను అని రిక్వెస్ట్ చేస్తాడు జై. ఆ తర్వాత అతిథితో మళ్ళీ అలా కాన్వర్జేషన్ కంటిన్యూ చేయాలో అర్థం కాక వెంటనే పద్మ అని పిలిచి పద్మకి మెసేజ్లు చూపించి నువ్వు చెప్పు పద్మ, ఇప్పుడు అతిథి నన్ను ఇష్టపడాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. జై మాటలు విని పద్మ కాసేపు షాక్ అయిపోయింది. అతిథి కేర్ టేకర్గా ఉన్నప్పటి నుండి జయకి అతిథికి సంథింగ్ ఉందని ఊహించుకుంది. ఇప్పుడు జయ నేరుగా మనసులో విషయాన్ని బయటపెట్టి చెప్పేసరికి పద్మ ఎప్పటి నుండో అడుగుదామన్న మనసులో దాచుకుని ఉన్న విషయాన్ని బయటికి కక్కేస్తే జయ బాబు అతిథితో ఏమైనా ప్రేమలో పడ్డావా అని అడుగుతుంది. జయ కూల్గా అవును అని అంటాడు. పద్మ కళ్ళు పెద్దవి చేస్తూ పెట్టకెళ్లకు నేను ఊహించిందే జరిగిందనమాట, నేను ఎప్పుడో ఇలా జరుగుతుందని ఊహించాను బాబు, అతిథి నా మాట నమ్మలేదు అని చెప్పింది. జయకి అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు పద్మ, అతిథి తన అసలైన వయసు గురించి నీకు ముందు తెలుసా అని అడుగుతాడు. జయ ముఖంలో కోపాన్ని చూసిన పద్మ భయపడుతూ అంటే బాబు అతిథి ఎవరికి చెప్పొద్దని మాట తీసుకుంది, కేర్ టేకర్స్ వయసు ఎక్కువ ఉంటే అనుభవం ఎక్కువ ఉంటుందని అందరూ అనుకుంటారని అందుకే అలా చెప్పాను అని చెప్పింది, పైగా ఆడపిల్ల కష్టాల్లో ఉన్నట్లు అనిపించింది, అందుకే నేను చెప్పలేదు బాబు అని వివరించింది. జైకి కోపం తగ్గట్లేదు. పద్మ వైపు చిరాగ్గా మొహం పెట్టి నువ్వెన్నో ఏళ్ళుగా నా దగ్గర పనిచేస్తున్నావు, నువ్వు అతిథి కలిసి అబద్ధం ఆడతారా, ఇప్పటి నుండి నీకు ఇచ్చే జీతంలో సగం కట్ చేస్తున్నాను అని చెప్పాడు. జై చెప్పింది వినగానే పద్మమోహం వాడిపోయింది. ప్రస్తుతం తనకి వచ్చే జీతంలో సగం కట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, పైగా పద్మకి 2 పిల్లలు ఉన్నారు. జై మాట్లాడడం కంటిన్యూ చేస్తూ ఇప్పటి నుండి నువ్వు ఇంకొక పని చేసి పెట్టాలి, నీకు వీలున్నప్పుడల్లా అతిథికి ఫోన్ చేసి జై నిన్ను మిస్ అవుతున్నట్లు చెప్పు, ఎలాగోలా అతిథి ఇక్కడికి వచ్చేలా చూస్తూ ఉండు, గుర్తుపెట్టుకో నేనేదో బలవంతం పెట్టినట్లు మాట్లాడుకో, చాలా న్యాచురల్గా ఉండాలి అని ఆర్డర్ వేస్తున్నట్లు చెప్తాడు. సరే ఇప్పుడు చెప్పు అతిథితో ఏం మాట్లాడాలో నువ్వే టైప్ చేయి అని పద్మ చేతికి ఫోన్ ఇస్తాడు. పద్మ ఫోన్ తీసుకొని కాసేపు ఆలోచించి నిజంగా నిజం చెప్పనా, అప్పుడు ఏదో ఊరికే అలా అనేశాను, నువ్వు తింటుంటే భలే బుజ్జి కుక్కబిల్లలా క్యూట్గా అనిపించావు అని టైప్ చేస్తుంది పద్మ. అది చూసి జయ చిన్న నవ్వు నవ్వాడు. మెసేజ్ పంపించి నిమిషం అయింది, అతిథి నుండి ఎలాంటి రిప్లై రాలేదు. ఏదో పనిలో ఉందేమో అనుకుని 5 నిమిషాల తర్వాత మళ్ళీ మొబైల్ చూశాడు. నో రిప్లై. జయ మాత్రం ఆపుకోలేక పద్మ అని గట్టిగా కేక వేస్తూ పద్మ ఎందుకు అతిథి రిప్లై ఇవ్వటం లేదు, కొంపదీసి ఆ మెసేజ్కి అతిథి సాటిస్ఫై అవ్వలేదంటావా ఏంటి అని అడుగుతాడు. ఆ సమయంలో పద్మకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. వంట మనిషిని కాస్త బ్రోకర్ని చేశాడు కదా అని మనసులో అనుకొని బాబు బహుశా అతిథి సిగ్గుపడి ఉంటుంది, ఎందుకంటే నేను కూడా ఆడపిల్లనే కదా, సడన్గా అలా తీయని మాటలు వింటే నేనైనా సిగ్గుపడేదాన్ని అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తోంది. పద్మ చెప్పింది సీరియస్గా తీసుకున్న జై అంతే అంటావా అని అంటాడు. అతిథి సిగ్గుపడితే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ ఇప్పటికిప్పుడు వెళ్ళి అతిథిని చూడాలి అని అనుకుంటాడు. కానీ ఏం పనిలో ఉందేమో
అని అనుకుని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక ఆగిపోతాడు. అతిథి నుండి మెసేజ్ రిప్లై రాకపోయేసరికి ఏదైనా పనిలో ఉందేమో అని అనుకున్నాడు జై. అతిథి త్వరగా టిఫిన్ చేసి వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుంది. తను అలా కూర్చుందో లేదో ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరా అని చూస్తే జై. అది ఫోన్ రింగ్ అవగానే క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అంతా అతిథి వైపే చూశారు. అతిథి కంగారుగా ఫోన్ తీసి జై నేను క్లాస్లో ఉన్నాను అని చెప్తోంది. జై కోపంగా మాట్లాడుతూ నన్నే ఫూల్ చేద్దాం అనుకుంటున్నావా? ఇంకా నీ క్లాసెస్ స్టార్ట్ అవడానికి 5 నిమిషాలు ఉంది అని అన్నాడు. జయ అలా అనగానే అతిథి షాక్ అవుతూ అతనికి నా క్లాస్ షెడ్యూల్ ఎలా తెలుసు అని ఆలోచిస్తోంది. అతిథి నుండి ఎలాంటి సమాధానం లేకపోయేసరికి జై చిరాగ్గా మాట్లాడుతూ ఎందుకని వాట్సాప్లో మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు అని అడిగాడు. నిజానికి అతిథిని డిస్టర్బ్ చేయకూడదు అని అనుకున్నాడు జై. కానీ ఎంతసేపటికి రిప్లై రాకపోయేసరికి ఆతృత ఆపుకోలేక అతిథికి ఫోన్ చేశాడు. మరోవైపు బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో జయ నుండి వచ్చిన మెసేజ్ చూసి ఆశ్చర్యపోయి ఏమని రిప్లై ఇవ్వాలో అర్థం కాక అతిథి ఆగిపోయింది. జయ అడిగిన దానికి అతిథి రిప్లై ఇస్తూ ఆ మెసేజ్ ఏంటి అని అడుగుతోంది. ఏమైనా ఇబ్బంది కలిగించానా అంటాడు జై. అతిథి లైట్గా స్మైల్ చేస్తూ జయని ఫోన్ హ్యాక్ అయినట్లుంది, ఒకసారి చూసుకో. ఆ మెసేజ్ చదివితే నువ్వు పెట్టినట్లు అనిపించడం లేదు. దానికి తోడు లవ్ సింబల్ ఎమోజీలు కూడా పెట్టడం ఇంకా సర్ప్రైజ్ అసలు అని చెప్తోంది. పద్మ మాటలు బాగానే వర్కౌట్ అయ్యాయి అని జయ మనసులో అనుకొని అవును ఆ మెసేజ్ చేసింది నేనే అని అంటాడు. అతిథి స్మైల్ చేస్తూ మామూలుగా ఎప్పుడు నాతో మాటలతో దాడి చేస్తావు కదా, సడన్గా ఇంత ప్రేమ మాట్లాడేసరికి ఆశ్చర్యం వేసిందిలే అని చెప్తోంది. జయ కూల్గా నేను ఎప్పుడు నిన్ను హర్ట్ చేయాలి అని అనుకోలేదు, నిజాలు మాట్లాడుతూ ఉంటాను కదా, అందుకే ఎవరికైనా నా మాటలు మనసుకు తీసుకోవటం కష్టమే అని అంటాడు. అతిథికి జయ్తో ఆర్గ్యుమెంట్ చేయడం ఇష్టం లేక సరే జై నేను తర్వాత మాట్లాడతాను, క్లాస్ మొదలవుతోంది అని చెప్తోంది. జై మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం నువ్వు లైబ్రరీకి వెళ్తావని తెలుసు, సరిగ్గా 4 గంటలకు నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తాను, ఇప్పుడైతే చదువుకో, సాయంత్రం కలుద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేశాక అతిథి మైండ్లో అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి. సరే అనుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. కాన్సన్ట్రేట్ చేయాలి అని ఎంత ప్రయత్నించినా అతిథికి జయ గురించి ఆలోచనలే తిరుగుతున్నాయి. చదువుకునే టైంలో ఈ ప్రేమలు వద్దు అని పెద్దలు అనేది ఇందుకేనేమో, నువ్వెంత ట్రై చేసినా డిస్టర్బ్ అవుతూనే ఉంటావులే అని మనసులో అనుకుంది. సాయంత్రం 4 గంటలు అయింది. అతిథి లైబ్రరీకి వెళ్ళింది. అప్పుడే ప్రొఫెసర్ గోపీనాథ్ నుండి అతిథికి ఫోన్ వచ్చింది. అమ్మ అతిథి ఒకసారి ఇంటికి వస్తావా, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. సరే అంకుల్ అని అతిథి కూల్గా సమాధానం చెప్తోంది. మామూలుగా ఏదైనా ఇంపార్టెంట్ అయితే తప్ప గోపీనాథ్ నుండి కాల్ రాదు. అదే టైంలో జయ నుండి కూడా కాల్ రాగానే వెయిట్ చేయమని కాసేపట్లో వస్తానని అతిథి చెప్పింది. బహుశా ఆ దొంగతనం కేసు గురించి మాట్లాడడానికి పిలిపించి ఉంటారు అని అనుకుంది అతిథి. కాలేజ్ నుంచి బయటికి వచ్చి బస్ ఎక్కి నేరుగా గోపీనాథ్ ఇంటికి చేరుకుంది. లోపలికి వెళ్ళగానే గోపీనాథ్తో పాటు ప్రొడ్యూసర్ దాస్ కూడా ఉన్నారు. దాస్ని చూడగానే ప్రొఫెసర్ గోపీనాథ్ అతిథితో ఏ విషయం గురించి మాట్లాడతారో అర్థమైంది. నేను తిరగబడేసరికి మందాకిని దాస్ సినిమా రాకుండా ఆపిందన్నమాట అని మనసులో అనుకొని చిన్న స్మైల్ చేస్తూ గోపీనాథ్ దాస్లను పలకరించింది. దాస్ని చూడగానే డల్గా ఫేస్ పెట్టి అమ్మ అతిథి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతేసరికి వేరే చాయిస్ లేక ప్రొఫెసర్ దగ్గరికి రావాల్సి వచ్చింది అని చెప్తాడు. ఇంకా అతిథి దాస్ చెప్పింది వింటూ గోపీనాథ్ పక్కన సోఫాలో కూర్చుంటోంది. దాస్ చెప్పడం కంటిన్యూ చేస్తూ నువ్వేం చెప్పావు అతిథి, నా సినిమా ఆగిపోకుండా చూసుకుంటాను అని మాట ఇచ్చావు, ఇప్పటి వరకు నీ నుండి ఎలాంటి స్పందన రాలేదు, ఏమైందని ఆరాధిస్తే నువ్వు ఆ దర్శన్తో గొడవ పడ్డావని తెలిసింది, పైగా నీకు ఎవరు సినిమాలో ఛాన్స్ ఇవ్వద్దని అందరికీ వార్నింగ్ ఇచ్చాడంట, నాకు తెలియక నేను నా సినిమాలో పెట్టుకున్నాను, ఇప్పుడు నా వెబ్ సిరీస్ సంగతి ఏం చేయమంటావు చెప్పు అతిథి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది,
అని అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా సిరీస్ మాత్రం అక్కడే నిలిచిపోయింది. ఇప్పటికే మేమంతా దాదాపు రోడ్డు మీదకి వచ్చాం తల్లి. ఇప్పుడు ఈ సిరీస్ రిలీజ్ కాకపోతే నేను నా ఫ్యామిలీ కలిసి ఆత్మహత్య చేసుకోవాలి అని వేదనతో చెప్తాడు. పక్కనే ఉన్న ప్రొఫెసర్ గోపీనాథ్ అతిథి వైపు చూసి రెస్పాండ్ అవుతూ, అమ్మ అతిథి, నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. కానీ దాస్కి నిన్ను పరిచయం చేసింది నేనే. అతనికి ఏదైనా జరిగితే ఆ పాపం నాకే అంటుకుంటోంది అని చెప్తాడు. దాస్ చెప్పింది విని అతిథికి ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఇప్పుడు ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని అతిథి ఆలోచిస్తూ, మీకు నా వల్లే ప్రాబ్లం వచ్చింది, అందుకు నేనే సాల్వ్ చేస్తాను. కానీ ఆ దర్శన్ నాతో మిస్అండర్స్టాండ్ చేశాడు, అందుకే చిరాకేసింది అని చెప్పింది. దాస్ అతిథి వైపు చూస్తూ, నీలాంటి అందమైన అమ్మాయిలను చూస్తే వాళ్ళ కంట కామంతో మునిగిపోతాయి అని అంటాడు. అప్పుడు గోపీనాథ్ మధ్యలో కలగజేసుకొని, చిన్నపిల్ల ముందు ఆ మాటలు ఏంటి అని గసురుకున్నాడు. వెంటనే దాస్ గోపీనాథ్ వైపు సీరియస్గా చూసి, మరి దీనికి సొల్యూషన్ మీరు చెప్తారా ప్రొఫెసర్? అసలు అతిథిని ఆ సినిమాలో పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ మీరు. ఇప్పుడు నాకు చావు తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు అని చెప్తాడు. ప్రొఫెసర్ గిల్టీగా ఫీల్ అవుతూ ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు. ప్రొఫెసర్ని ఆ పరిస్థితిలో చూశాక అతిథికి బాధతో కళ్ళు చెమర్చాయి. తప్పు నేను చేస్తే ఇంకొక నవల తలగించుకోవడం ఏంటి అని, దాస్ గారు నాకు ఒక విషయం చెప్పండి, మీకు సినిమా ఆగిపోవటం వల్ల వచ్చే నష్టం ఎంత అని అడుగుతోంది. దాస్ కళ్ళు పెద్దవి చేస్తూ అతిథిని పిలిచి, చూడమ్మా అతిథి, సిరీస్లో నువ్వు కూడా చేసావు కదా, సినిమా బడ్జెట్ గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా. సిరీస్కి దాదాపు 2 కోట్లు ఖర్చు చేశాం. అంత పెద్ద అమౌంట్ కట్టడం నీ వల్ల అవుతుందా చెప్పు? ఒకవేళ నువ్వు ఆ డబ్బు ఇచ్చినా అందులో నటించిన వాళ్ళతో నేనేం సమాధానం చెప్పుకోవాలి అని అడుగుతాడు. అతిథి సైలెంట్ అయిపోతుంది. అతిథికి అంత మొదట్లో డబ్బుని ఇప్పట్లో కట్టడం అసాధ్యం. బ్యాంకు బ్యాలెన్స్ చూద్దామా అంటే 5,000 కూడా లేవు. అతిథి అనుకుంటే జయని అడిగి ఆ డబ్బు దాస్కి ఇచ్చేయచ్చు. కానీ అడగాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొస్తోంది. అలా అడిగితే తనకు తాను తక్కువ చేసుకున్నట్లు అనిపిస్తోంది అతిథి ఫీలింగ్. ఇలా అన్ని విధాలుగా ఆలోచించిన అతిథి ఒక నిట్టూర్పు వదులుతూ, దాస్ గురించి మీరేమీ భయపడకండి, దర్శన్ కాల్ అయినా పట్టుకొని మీ సమస్యను తీరుస్తాను అని చెప్తోంది. ఇప్పటివరకు తన వల్ల దాస్కి మాత్రమే సమస్య వచ్చిందని అనుకుంది. కానీ ఇప్పుడు ప్రొఫెసర్ కూడా ఇందులో ఇరుక్కోవటం ఇష్టం లేక ఏదో ఒకటి చేసి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకుంది. అతిథి అలా చెప్పగానే దాస్ ఓకే అన్నట్లు మొహం పెట్టి, ఆ పని చేయండి, ఇప్పుడు మనకి ఏదో ఒకటి చేయటం తప్ప వేరే చాయిస్ లేదు. దర్శన్ని కాదని నాకే కాదు, ఇండస్ట్రీలో ఎవరికీ ఎదురు వెళ్ళే ధైర్యం లేదు. నేను చెప్పేది నిజం. నువ్వు నిజంగా ఈ సర్కిల్లోనే ఉండాలి అని అనుకుంటే ఎలాగోలా కాంప్రమైజ్ అవ్వు, లేదంటే లైఫ్ అంతా లూజర్గా ఉండిపోతావు అని సలహా ఇస్తాడు. అలాగే అని చెప్పి ఆలోచిస్తూనే తిరిగి కాలేజ్కి వస్తోంది అతిథి. అప్పటికే సమయం సాయంత్రం 5:30 అయింది. అదే సమయానికి జయ కాలేజ్ దగ్గర ఒక చెట్టు కింద కార్ పార్క్ చేసి ప్యాంటు పాకెట్లో చేతులు పెట్టుకొని నిలబడ్డాడు. బేసిక్గానే జయ ఎంతో హ్యాండ్సమ్గా ఉంటాడు కాబట్టి అక్కడ నుండి వెళ్ళే అమ్మాయిలంతా జయ వైపు అట్రాక్టింగ్ లుక్ ఇస్తూ వెళ్తున్నారు. అప్పుడే అతిథి బస్సు దిగి నడుచుకుంటూ వస్తూ జయని చూసి పరిగెత్తుకుంటూ వస్తోంది. సారీ జయ, మా ప్రొఫెసర్తో మాట్లాడడానికి వెళ్ళాను, ఇంత లేట్ అవుతుందని అసలు అనుకోలేదు, ఏమనుకోకు అని రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్తోంది. జయ చిరాకు ఫేస్ పెట్టి, నీకోసం 1 అవర్గా వెయిట్ చేస్తున్నాను, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని వాచ్లో టైం చూసుకొని, నన్ను ఏమనుకోమంటావు చెప్పు, ఇప్పటివరకు ఎవరికోసం నేను ఇంతలా వెయిట్ చేయలేదు, మొదటిసారి నీ వల్ల నిలబడాల్సి వచ్చింది అని చెప్తాడు. జయ కోపంగా ఉడికిపోవడం గమనించిన అతిథి కూల్ చేస్తూ, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని కదా, ఆ మాత్రం ఎదురు చూడలేవా అని చిలిపిగా నవ్వుతూ అంటోంది. అప్పటి వరకు చిరాగ్గా ఉన్న జయ్ అతిథి నోట గర్ల్ ఫ్రెండ్ అనే మాట వినగానే జయ మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోయింది.
మన రిలేషన్ స్టార్ట్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే నా మీద సర్వ హక్కులు అన్నట్లు బిహేవ్ చేస్తున్నావు అని అతిథితో అంటాడు. అతిథి సరదాగా మాట్లాడుతూ, అవును అంతే కదా మరి, రిలేషన్లో ఉన్నట్టు నటిద్దామని ఒప్పందం కుదుర్చుకున్నాం కదా, మరి ఇదేదో ఒకరోజు నిజమైతే ఎలాగో అప్పుడు సర్వ హక్కులు నావే కదా అని సిగ్గుపడుతూ చెప్తోంది. అదే సమయానికి వీధి లైట్లు వెలగటంతో అతిథి ఫేస్ పైన లైట్ పడి మెలమెలా మెరిసిపోతోంది. అతిథి బుగ్గలు యాపిల్ పండ్లులా ఉన్నాయి. అతిథి మాట వినగానే జైలో ఏదో తెలియని పరవశం మొదలయ్యి వెంటనే అతిథికి దగ్గరగా వెళ్ళి అతిథి ఫేస్ని చేతిలోకి తీసుకుంటాడు. అతిథి సిగ్గుతో తడబడుతూ, నీకేం కావాలి అని అడుగుతుంది. గర్ల్ ఫ్రెండ్గా నా మీద నీకు హక్కు ఉన్నట్టే, బాయ్ ఫ్రెండ్గా నీ మీద నాకు కూడా హక్కు ఉంది అని అతిథి పెదాలపైన ముద్దు పెట్టేందుకు ట్రై చేస్తాడు జై. అతిథి సిగ్గుపడుతూనే జైకి వద్దు అన్నట్లు వెనక్కి తడుతోంది. జై ఉలిక్కిపడి ఏమైంది అని అడుగుతాడు. జై, నీకు ఏదైనా దక్కకపోతే ఎదుటివారిని రెచ్చగొట్టేస్తావు కదా అని అంటోంది. దాంతో జై మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. అతిథి అలా అనగానే అప్పటి వరకు ముద్దు పెట్టాలి అన్న ఆలోచన ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఎదురుగా ఉన్న అతిథిని చూస్తూ, రెచ్చగొట్టేది నేను కాదు నువ్వు అని మనసులో అనుకొని అతిథి వైపు సీరియస్ లుక్ ఇస్తూ, ఇప్పుడు అర్థమైంది అసలు మనుషుల్ని రెచ్చగొట్టేది నువ్వు, మనం ముద్దు పెట్టుకున్న రోజు గొడవ పడినప్పటి నుండి నన్ను నీ వెంట తిప్పుకోవాలని చూస్తున్నావు కదా అని ఏవేవో ఊహించుకుని అంటాడు. జై మాటలకు అతిథి షాక్ అయిపోయి, నేను అలాంటి అమ్మాయిని కాను అని చెప్తోంది. జై తలదించుకొని, అయినా తప్పు నాదేలే, మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, ఈ కాలం అమ్మాయిలతో జాగ్రత్తరా, వాళ్ళకి అబ్బాయిని ఎలా బుట్టలో వేసుకోవాలో బాగా తెలుసు అని అలిగినట్లు ఫేస్ పెట్టి అంటాడు. ఈ టాపిక్ని కట్ చేయకపోతే గొడవకి దారితీస్తుంది అని అతిథికి అర్థమైంది. దాంతో మాట మారుస్తూ, అడగటం మర్చిపోయాను, నువ్వేంటి ఇలా రోడ్డు మీద నిల్చున్నావు, నీ కార్ ఎక్కడా అని అడుగుతోంది. జయ కాస్త దూరంలో పార్క్ చేసిన కార్ని చూపిస్తూ, అదిగో అక్కడ ఉంది, ఇక్కడ పార్కింగ్కి ప్లేస్ లేదని అక్కడ పెట్టాను అని చెప్తాడు. జై తీసుకొచ్చింది జీప్. ఇప్పటివరకు జై ఇలాంటి వెహికల్ డ్రైవ్ చేయటం అతిథి ఎప్పుడూ చూడలేదు. దాంతో డౌట్ వేసి, ఆ జీప్ ఎవరిది అని అడుగుతోంది. జై జీప్ వైపు చూస్తూ, అదా, నాకు ఆర్మీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడులే, వాడే దీన్ని గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్తాడు. అతిథి రెస్పాండ్ అవుతూ, నీకు చాలానే ఫ్రెండ్స్ ఉన్నట్లున్నారు, నీ ఆర్మీ ఫ్రెండ్ గురించి బంటి అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడులే అని చెప్పింది. జే కళ్ళు పెద్దవి చేసి, అబ్బా, ముందు నుంచే నా సర్కిల్ గురించి తెలుసుకుంటున్నావా, కానీ నీకు నా గురించి తెలియాల్సింది చాలా ఉంది, కాస్త ఓపిక పట్టు, త్వరలోనే నీకు నా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాను అని అంటాడు. అతిథికి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక సరే పద వెళ్దామని అంటోంది. ఇద్దరు నడుచుకుంటూ జీప్ దగ్గరికి వెళ్తారు. అతిథి జీప్ ఎక్కగానే బ్యాక్ సీట్ వైపు చూసి, బంటిని తీసుకురాలేదా అని అడుగుతోంది. జయ కూల్గా, లేదు, నీకు అంతలా చూడాలనిపిస్తే చెప్పు, ఇంటికి తీసుకువెళ్తాను, పద్మ కూడా నిన్ను బాగా మిస్ అవుతోంది అని అంటాడు. అతిథికి డౌట్ వచ్చి, ఇప్పుడు ఏమన్నా నువ్వు డిన్నర్కి విల్లాకి తీసుకువెళ్ళాలనుకుంటున్నావా అని అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ అడుగుతుంది. జై డ్రైవింగ్ సీట్లో కూర్చొని, అవును, ఎప్పుడు బయట తింటే ఆరోగ్యం పాడైపోతుంది, ఇంట్లో చక్కగా మంచిగా వండుతారు కదా, నీకు కూడా పద్మ వంట అంటే చాలా ఇష్టం కదా, నిన్న పద్మ నిన్ను కలవరిస్తే రేపు తీసుకొస్తానులే అని చెప్పాను, దాంతో పద్మ హ్యాపీగా ఫీల్ అయ్యి నీకు ఇష్టమైనవన్నీ వండాలనుకుంది, నువ్వు రాలేదంటే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది మరి అని అంటాడు. నిజానికి జై అతిథిని విల్లాకు తీసుకువెళ్ళడానికి వేసిన ప్లాన్ ఇది. అందులో పద్మని పాముగా వాడుకున్నాడు అంతే. అతిథి కూడా జయ మాటలు అన్నీ నమ్మి ఓకే అంటుంది. అయినా నాకేమీ ఇష్టమో పద్మకి ఎలా తెలుసు, అయినా నేను విల్లాలో ఉన్నప్పుడు పప్పన్నం తప్ప ఇంకేం తిన్నాను చెప్పు అని, అవి అవి తిని తిని ఆ ఫుడ్కే బాగా అలవాటు పడిపోయాను అని అనుకుందా అని వెట్కారంగా అంటోంది అతిథి. అతిథి జై దగ్గర కేర్ టేకర్గా ఉన్నప్పుడు జై అతిథికి ఫుడ్ విషయంలో షరతులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని అతిథి ఇప్పుడు జైని ఆడుకుంటుందని అతనికి అర్థమైంది. జైకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక, అతిథి ప్లీజ్ పాత విషయాలు ఏమీ మనసులో పెట్టుకోవద్దు,
అప్పుడంటే నాకు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల మెంటలీ డిస్టర్బ్డ్గా ఉండి అలా ప్రవర్తించాను. ప్లీజ్ ఇగ్నోర్ ద మ్యాటర్ అని చెప్తాడు. అతిథి జయని సైడ్ లుక్తో చూస్తూ, అంటే నువ్వు హ్యాపీగా లేకపోతే ఎదుటి వాళ్ళ మీద ఆ ప్రభావం చూపిస్తావు అన్నమాట. అర్థమైంది. సరే, ఆ విషయం పక్కన పెట్టు. నాకెంతో ఇష్టమైన బిర్యానీ చేపించి కావాలనే బంటికి పెట్టించావు, గుర్తుందా? దాని అర్థం ఏంటి? నేను ఆ కుక్క ఒకటేనే కదా. ఇప్పటికే ఆ ఇన్సిడెంట్ నా మైండ్లో రన్ అవుతూనే ఉంది అని అలిగినట్లు ఫేస్ పెట్టి అంటోంది అతిథి. జయకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎప్పుడో జరిగిన విషయాల్ని ఇంకా గుర్తుపెట్టుకుందా అని అనుకుంటూ ఆలోచించి, సారీ అతిథి, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. సరే, ఒక పని చేద్దాం. ఈరోజు రాత్రి బంటి చూస్తుండగానే నువ్వు బిర్యానీ తిను అని చెప్తాడు. అతిథి కాసేపు మౌనంగా ఉండిపోయి, నేను తింటుంటే బంటి చూడడం ఏంటి పాపం, మూగజీవి, దానికేం తెలుస్తుంది, చేసిందంతా నువ్వు కదా అని మనసులో అనుకుంటోంది. జయ మాట్లాడుతూ, దిస్ డీల్ ఓకే. బంటితో ఈరోజు రాత్రి నువ్వేం చేయాలనుకుంటే అది చేయొచ్చు అని చెప్తాడు. అతిథి మళ్ళీ ఏం మాట్లాడకుండా జయ వైపు చూస్తుంది. జయ ఫోర్త్ గేర్ వేసి, సరే, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, మాట్లాడుతూ ఉంటే డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను, సైలెంట్గా ఉండు అని అతిథితో అంటాడు. అతిథి గతంలో కేర్ టేకర్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ జయ ఎలా ప్రవర్తించాడో తలదించుకొని బాధపడుతోంది. పదే పదే వాటిని గుర్తు చేసుకొని ఓపిక పట్టలేక, జయ్, నేను విల్లాకి భోజనం చేయలేను, అది అక్కడక్కడో ఊరి చివరు ఉంటుంది, నేను మళ్ళీ రాత్రి హాస్టల్కి తిరిగి వెళ్ళాలి, చాలా పనులున్నాయి అని చెప్తోంది. జయ కూల్గా రిప్లై ఇస్తూ, నిన్ను రాత్రి విల్లాలో ఉండమని ఎవరు చెప్పారు? నేను నీతో కలిసి డిన్నర్ చేద్దామని మాత్రమే పిలిచాను. డీప్గా థింక్ చెక్కు. పాపం పద్మ నిన్ను బాగా మిస్ అవుతుంటే ఇద్దరు కలిసినట్లు ఉంటుందని తీసుకువెళ్తున్నాను అని చెప్తాడు. దాంతో అతిథి తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. జయ కూడా మౌనంగానే ఉన్నాడు. సరిగ్గా సాయంత్రం 7 గంటలకు ఇద్దరు విల్లాకి చేరుకున్నారు. విల్లాలోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఉన్న గార్డెన్లో స్టీఫెన్ బంటిని ఆడిస్తున్నాడు. అతిథిని జీప్ దిగగానే బంటి గుర్తుపట్టి అతిథి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అతిథి ఈ బంటిని దగ్గరికి తీసుకొని ఎంతో ఆప్యాయతగా తలను నిమురుతోంది. జై జీపు దిగుతూ స్టీఫెన్ పిలుస్తూ, డిన్నర్ రెడీ అయిందా అని అడుగుతాడు. అతిథి రావడాన్ని చూసి షాక్ అయిన స్టీఫెన్ అదే ఎక్స్ప్రెషన్తో, బాబు, అది పద్మ వాళ్ళ కొడుక్కి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ రాగానే బాగా టెన్షన్ పడుతూ ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. జయ రిప్లై ఇస్తూ, అవునా అని అతిథి వైపు చూస్తూ, ఇలా జరుగుతుందని నేనేం అనుకోలేదు అంటాడు. పద్మ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే అసలు కన్సర్న్ కూడా చూపించని జయని చూసి అతిథికి ఒళ్ళు మండిపోయింది. వెంటనే పైకి లేచి స్టీఫెన్ వైపు చూస్తూ, అంకుల్, వాళ్ళ కొడుక్కి ఏమైంది, ఏమైనా సీరియసా అని బాధతో కూడిన స్వరంతో అడిగింది. స్టీఫెన్ డల్గా ఫేస్ పెట్టి, ఏం లేదమ్మా, ఎవరితోనూ గొడవపడి బాగా దెబ్బలు తిన్నాడంట, కొంచెం సీరియస్గా ఉందని తెలిసింది అని చెప్పాడు. అతిథి దిగులుగా ఫేస్ పెట్టి, ఈ వయసులో ఆమెకి ఇలాంటి కష్టాలు రావటం ఏంటి, అయినా వాళ్ళ కొడుకైనా సిగ్గుండాలి, అమ్మని ఎలా చూసుకోవాలి అని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇలా చిల్లర గొడవలకి వెళ్ళటం ఏంటి అసహ్యంగా అని తిడుతోంది. మళ్ళీ స్టీఫెన్ పిలుస్తూ, అంకుల్, పద్మ అంటే నేను అడిగానని చెప్పండి, నేను ఫ్రూట్స్ తీసుకొస్తాను, వెళ్ళి తనకి ఇస్తారా అని అడుగుతోంది. అప్పుడు జయ మధ్యలో కలగజేసుకొని, నువ్వెందుకు ఫ్రూట్స్ కొనడం, నీ తరపున నేను పంపిస్తానులే అని చెప్తాడు. మళ్ళీ వెంటనే అతిథి నోట ఒక్క మాట కూడా రానియకుండా, ఇప్పుడు ఏం చేద్దాం మరి, ఫుడ్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, బయటికి వెళ్దామా అంటే, ఆ రెస్టారెంట్లో చెత్త ఫుడ్ తినడం నా వల్ల కాదు, సరే ఒక పని చేద్దాం, ఈరోజు వంట నువ్వు చేయకూడదా అని రిక్వెస్ట్ చేస్తున్నట్లు అతిథిని అడుగుతాడు జై. అతిథి అబ్బచ్చా అన్నట్లు ఒక లుక్ ఇచ్చి, నీకు వంట చేసి తినిపించడానికి నేనేమి నీకు పని మనిషిని కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ని. గాయస్, నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా 1 అవర్ ఉంటుంది. సో గాయస్, రేపు ఖచ్చితంగా 1 అవర్ ఎపిసోడ్ ఇస్తాను. మ్యాక్సిమం రేపు నైట్ కల్లా ఇవ్వడానికి ట్రై చేస్తాను. రేపంతా కూర్చొని రాసి రేపు నైట్ ఆర్ ఎల్లుండి మార్నింగ్, వెనస్డే మార్నింగ్ 1 అవర్ ఇస్తాను. మీకు స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
సో ప్లీజ్ డోంట్ ల్యాగ్ అవుతుందని అనకండి. మ్యాక్సిమం అన్ని స్టోరీస్లో అప్ అండ్ డౌన్స్ అంటూ ఉంటాయి కదా, అవే నడుస్తున్నాయి అంతే. సో మీకు ల్యాగ్ ఏం ఉండదు, ల్యాగ్ ఏం లేకుండా నేను ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. సో 2 కిడ్స్ ఉన్నారు కదా, సో కొంచెం లేట్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.